హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సక్సెస్ మన సొంతం కావాలంటే ఏం చేయాలి, అంటే విజయం మీ సొంతం కావాలంటే ఏం చేయాలి, మనం దాని గురించి టాపిక్ మనం తెలుసుకుందాం. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, విజయం మీ సొంతం చేయాలంటే సక్సెస్ యొక్క సీక్రెట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 5 పాయింట్స్ ఉన్నాయి మనకి సక్సెస్ గురించి, మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అనుభవంతో జ్ఞానం. అంటే అనుభవంతో జ్ఞానం రావాలి, ఎందుకంటే బుద్ధివంతులు ఇతరుల తప్పుల నుంచి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా తప్పులను పునరావృతం చేయకూడదు. ఆ తప్పు నుండి గుణపాఠం నేర్చుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మన అనుభవం అంటే ఎక్స్పీరియన్స్తో మనము ఏ విధంగా ఉండాలి. సో ఏమైనా తప్పులు జరిగింటే ప్రీవియస్గా అలాంటి తప్పులు మళ్ళీ జరుపుకోకుండా చూసుకోవాలి. ఇందులో సక్సెస్లో మొట్టమొదటి పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనము సెకండ్ పాయింట్ ఏంటంటే సమస్యలే గురువులు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ దుఃఖము, సమస్యలు జీవితంలో గురువు లాంటివి. ఎందుకంటే మనకి దుఃఖం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడే మనకి దాని విలువ తెలుస్తుంది. ఇవి మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. అంటే ఏ విధంగా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు అనేది మనకు తెలుస్తుంది. మనల్ని మరింత బలంగా, తెలివిగా మారుస్తాయి దుఃఖాలు కానీ, సమస్యలు కానీ. కాబట్టి ఆ సమయంలోనే మనము ఈ సమస్యలను పరిష్కరించుకొని మనం ముందుకు వెళ్ళాల్సినదిగా ఉంటుంది. సక్సెస్ సీక్రెట్స్లో ఇదొక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అనుభవాలే గుణపాఠాలు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ప్రతి అనుభవం ఒక పాఠం నేర్పడానికి అవకాశం ఇస్తుంది. మనం ఏదైనా అనుభవించి తర్వాత దాని నుండి నేర్చుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ మనకి అనుభవం ఏంటంటే మనకి జరిగినది ఏమైనా నష్టాలు జరిగి ఉంటే ఎలా నష్టపోకూడదో ముందుకు జీవితంలో తెలుస్తుంది. అలాగే మంచిగా జరిగి ఉంటే సో ఆ విధంగా మనము చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి అనుభవాలు అనేది ఒక గుణపాఠం లాగా మనకి జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి మనకి ప్రతి అనుభవం కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకొని ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే మనకి కష్టాల్లోనే నిజమైన బంధువులు ఎవరో తెలుస్తుంది. ఎందుకంటే కష్టాలు ఎప్పుడైతే వస్తాయో నిజమైన బంధువులు ఎవరో తెలుస్తుంది. ఎందుకంటే కల్పిత బంధాలు ఎవరో కూడా తెలుస్తాయి. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని చేరదీస్తుందో, అంటే మంచిగా చూసుకుంటారో వాళ్ళే నిజమైన బంధువులుగా మనం చెప్పుకోవచ్చు. సో కష్టాల్లో లేకున్నప్పుడు అందరూ కూడా బంధువులే. కానీ ఒకసారి కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మనకు దగ్గర అవుతారో వాళ్ళు మన యొక్క కష్టాలతో వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారో ఆ టైంలోనే వాళ్ళ నిజమైన బంధువులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మన సక్సెస్లో ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన ప్రధాన అంశం ఏంటంటే అనుభవాలతో కూడా ఓర్పు అనేది ఇంపార్టెంట్. వివిధ పరిస్థితులలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని నిలబడడానికి అవసరమైన మానసికంగా, శారీరక బలాన్ని పెంపొందించాలి. క్రమంగా కష్ట సమయంలోనూ మన దృఢత్వాన్ని పెంచుకోవాలి. కాబట్టి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి మానసికంగా కానీ, శారీరకంగా కానీ మనము సిద్ధంగా ఉండాలి. సో కష్ట సమయంలోనే మనము చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని మనం ఈ సక్సెస్ పాయింట్లో మనకు ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు.